బాబాయ్ ओत्सवृद्वे बहुलानवृद्वे भवादोगायतनयाय संयोः विश्वानुनो दुर्गः जातवेदसुन्धन्ननवासुराजपरिषे ओत्सवृद्वे बहुलानवृद्वे भवादोगायतनयाय संयोः विश्वानुनो दुर्गः जातवेदसुन्धन्ननवासुराजपरिषे मनी 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 जगदीश बाबू सुधाराणी नवदेश अनुराग नवदेश रक्षा नवदेश अमित नामधेय साहु कुटुंबस्य संपूर्णग्रामदात्यर्थौ बसवदण्डलोकोत्तराद्भवस्य हास्य यजमानस्य वेङ्कटेश्वर नवदेश अशोक कुमार नवदेश साहु कुटुंबस्य संपूर्णग्रामदात्यर्थौ क्षेमस्तरीय धैर्य वीर्य वयो प्रमार्थकाम योगोत्तम गुरुधामयात्यर्थौ अस्य भावदेव सकल जावे भगवान भारत में रावलिंगेश्वर स्वामी देवता प्रधान चरण यात्रा महोत्सव विशेषतः क्षद्रुम अतः रंगस्फटिकोण नमः पार्वती शर्मामे जय ठाकुर भवय जमातुल्काम मधुर भवय तयोः प्रेम के सुधा आज भयं भोगाय आपो स्वामी भक्ता पूजयात महरणाचल योग शब्द मार्गदस्त जमाजत राम क्षत्रिय मधुरः नामाय नाम दयां दुख दोषनाय ओम या प्रणेरिया बलवश्वाय याचमुष्णे हे बलवस्मते बलवतानं विचोन नमसा बलमनो ऑफिस లో కలవండి అవసరం తీసుకెళ్ళండి ఎంఆర్ఓ మంట సార్లంతా వచ్చారు వచ్చి గ్యారెంటీ చేయాలని చెప్పారు సార్ ఈ సార్ కూడా ఆయన వచ్చారు గ్యారెంటీ అయిపోతుంది చెప్పారు ఇదో సెలవు సార్ ఎట్లా చెప్పండి చాలా అందరూ కట్ అవుతుంది పైన మాత్రం ఏం కన్ఫర్మ్ చేయండి కింద చేయండి పైన ఇట్లా విశాలంగా ఉంటేనే కొంచెం బాగా ఇది విశాలంగా చేయాలి విశాలంగా వచ్చేది కానీ కొత్తగా పైన బిల్డింగ్స్ అవ్వద్దు జస్ట్ లెవెల్ చేయాలి లెవెల్ చేయడం ఇక్కడే కూడా సార్ ఇక్కడ రూమ్ కడితే ఎవరు కాల్ చేస్తారు నెక్స్ట్ మ్యాచ్ ఫస్ట్ కూడా ప్రారంభించడానికి విచ్చేసి ఉన్నారు గౌరవనీయులు నారాయణ కొవ్వాకల కాసిం గారు కామేపల్లి గ్రామం దిండి మండలం నల్గొండ జిల్లా వారి జట్ట ప్రదర్శనిస్తున్నారు. జాతర కోసం ఇన్వైట్ చేసిన చైర్మన్ గారికి అందరూ మెంబర్స్ కి చాలా బ్రహ్మాండంగా అన్ని ప్రిపరేషన్స్ కూడా మన రెవెన్యూ పోలీస్ పంచాయతీ గారు అందరూ సిబ్బంది కూడా ఎన్విరాన్మెంట్తో కలిపి ప్లస్ మన ఏదైతే కమిటీ ఉందో చైర్మన్ గారు అధికారులు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి.
భక్తులకి అందరూ కూడా ఎవరి జాతర అటెండ్ అవుతారో వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం స్పోర్ట్స్ కాంపిటీషన్స్తో చెస్తో అన్ని వేరే స్పోర్టింగ్ యాక్టివిటీస్ ప్లస్ మన టెంపుల్ గుళ్ళలో కూడా ఈరోజు జాతర ప్రారంభించడం జరిగింది. అమన్గఢ్ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్. నాకు చైర్మన్ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏ పనైనా చాలా వరకు ఇక్కడ లోకల్ పబ్లిక్ కూడా ఇక్కడి నుంచే అనుభవం స్టార్ట్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా డెఫినెట్గా చాలా గ్రాండ్ మేనర్లో కూడా మనం చాలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చైర్మన్ గారు నాకు టెంపుల్కి ఏవైతే నీడ్స్ ఉన్నాయో దాని మీద కూడా నాకు చెప్పడం జరిగింది. పైన కొంచెం సీసీ ఏమైతే బెడ్ ఉందో అది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే భక్తులు కూడా అక్కడ కొంచెం స్పేషియస్గా పైన ఇంకా కొంచెం వెసులుబాటు మరి కొంచెం జాతర కంప్లీట్ అయినాక నేను చైర్మన్ గారిని ఒకసారి నన్ను వచ్చి కలవమని చెప్పాను. డెఫినెట్గా అన్ని రకాల సాయం డెఫినెట్గా టెంపుల్ చేద్దాం. ఫర్దర్గా టెంపుల్కి ఇక్కడ చాలా భూమి దేవరాయ భూమి ఉంది. అవన్నీ కూడా కొంచెం సర్వే చేయమని నన్ను రిక్వెస్ట్ చేశాను. సో నేను తహసీల్దార్ గారు కూడా ఇక్కడ ఉన్నాను. వాటిని కూడా నేను ఫర్దర్గా సర్వే తీసుకొని ఎన్నైతే భూములు ఉన్నాయో మొత్తం మ్యాప్లో గీసి ప్రాపర్గా అదొక లిస్ట్లా తయారు చేస్తే అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. ఫ్యూచర్లో కూడా అది కౌలుకి ఇచ్చిన టెంపుల్కి కూడా ఒక ఆదాయంలా ఉంటుంది. మనం ఏమైనా జాతరలు లేదా ప్రోగ్రామ్స్ మళ్ళీ గ్రాండ్గా చేసుకోవాలంటే కూడా మన భూమి మీద డిపెండ్ అయ్యి కూడా మంచిగా రెవెన్యూ వస్తే టెంపుల్ కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేసే రెండు వర్క్స్ కూడా సీసీ ప్లస్ మన సర్వే వర్క్ కూడా ఫాస్ట్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా చైర్మన్ గారు నాకు రెగ్యులర్ టచ్లో వచ్చారు కాబట్టి నేను ఎప్పుడో వచ్చి నాకు అవామీ కమిటీ మెంబర్స్ కూడా వచ్చి చెప్పచ్చు. డెఫినెట్గా టెంపుల్ డెవలప్మెంట్కి అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది.